Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm going to react on post-interval scene of Hi Nana movie. But if you give in for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. Jeez man, ఇంట్లో ఎవరికైనా మాట్లాడే ఉద్దేశం ఉందా లేదా మొత్తం డంసరాడ్సేనా? హిందీ, ఇంగ్లీష్, తెలుగు, సే సంథింగ్. క్రైస్ట్, ఈ ఇంట్లో ఎవరిదైనా నోరు తెరిపించు. దట్ వాస్ క్విక్. మీరిద్దరు మీ కోల్డ్ వార్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు వచ్చిన పేపర్ ఓడైనా పాలోడైనా నేను వాడితో మాట్లాడతా. ఫ్రెండ్స్ యూ జస్ట్ కీప్ వాచింగ్. జస్టిన్, యష్నా, మీకు నేనెలా తెలుసు? నేను మీకు ఎలా తెలుసు? విరాజ్ కథ చెప్పినప్పుడు నేను మిమ్మల్ని ఎలా ఊహించుకున్నాను అచ్చం అలానే ఉన్నారు. ఇంతకీ నేను మీకు ఎలా తెలుసు? మహి ఎలా ఉంది? యష్నా, ఈ అడ్రస్ ఎలా తెలుసు? మీ ఆఫీస్కి వెళ్తే ఈ అడ్రస్ ఇచ్చారు. హౌస్ మహి? షీఈస్ ఫైన్. రాత్రి నుండి ఐ బీన్ రీసెర్చింగ్ అబౌట్ హర్ కండిషన్. అన్నిట్లో రాసినట్టు మహి ఎందుకు మీరన్నదే అన్నారు. ఇంక్యుబేటర్లో పెట్టారు, హాస్పిటల్ దాకా రాదన్నారు. నేను వాట్ ఇంటికి వచ్చి తన రూమ్ రెడీ చేశాను. తను ఇంటికి వచ్చేస్తుందని బలంగా నమ్మాను. వారం రోజులు శివసం నర్సరీకి కూడా వెళ్ళలేదన్నారు. నేను స్కూల్లో 10th వరకు అడ్మిషన్ తీసుకున్నాను. ఇప్పుడు తన క్లాస్ ఫస్ట్. 3 ఏళ్ళు మించి బతికితే అద్భుతం అన్నారు. ఇప్పుడు ఆ అద్భుతానికి 6 ఏళ్ళు. సో ఇలా తన 65 ఏళ్ళ జీవితాన్ని చాలా అందంగా ప్లాన్ చేశాను. వెళ్ళిపోతుందంటే పంపించేస్తాను. What a great father, yaar. మహికి దిష్టి తగలకుండా ఐ గాట్ దిస్. కానీ అర్థమైంది, కట్టాల్సింది మీకు. మీరు సేఫ్గా ఉంటే తను సేఫ్గా ఉన్నట్టే. షీస్ లక్కీ టు హ్యావ్ యూ. నిజంగా 65 రోజెస్ అంటే ఏంటి? ఇట్స్ సిస్టిక్ ఫైబ్రోసిస్. I also researched about it. ఒకరోజు నేను డాక్టర్తో తన కండిషన్ గురించి మాట్లాడుతుంటే అది మహి వినింది. తనకు నోరు తిరగలేదు. మేము అదే ఫిక్స్ అయిపోయాం. నేను తన్ని ఒకసారి చూడొచ్చా? ఇప్పుడు కాదు. ప్లీజ్, ఐ వోంట్ టేక్ మచ్ టైమ్, ఐ ప్రామిస్ యూ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు తనున్న సిచ్యువేషన్లో మహి, ఇంకా కోపం పోలేదా? ఐఎమ్ సారీ. ఎందుకు? నేను నీతో అలా రూడ్గా బిహేవ్ చేసిన. ఫ్రెండ్స్ కూడా సారీ చెప్పుకుంటారా? అంటే మన ఫ్రెండ్సా? ఏమో, ఫ్రెండ్స్ అయితే హగ్ చేసుకుంటారు, పెడతారు. Yeah, she's meeting her mother. You know what? I have a surprise plan for you. మనం సాయంత్రం బయట కలుద్దాం. We'll have lots of fun. తను స్కూల్ నుండి ఎప్పుడు వస్తుంది? 4 అవుతుంది. అయితే నేను 5 కల్లా. 5కి డెంటల్ అపాయింట్మెంట్. అయితే 6 to 8 హోంవర్క్, 8కి డిన్నర్, 9కి పెట్టాయి. వావ్, ఫిక్సా? అస్సలు కుదరదా? నాన్న, రేపు సాటర్డే హాలిడే. పర్ఫెక్ట్. 9 o'clock ఫిక్స్. హయాత్ లో టేబుల్ రిజర్వ్ చేస్తాను, మీరు జాయిన్ అవ్వండి. ఐ హావ్ అ సర్ప్రైజ్ ప్లాన్ ఫర్ హర్. బాయ్ మహి, సీ యు ఇన్ ది ఈవినింగ్. స్టార్ట్ 9 మర్చిపోకండి. బాయ్. బాయ్ యష్నా, సీ యు. సీ యు, లవ్ యు. బాయ్. 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 Mother love. Look at him. I was also like him. I was also like him. ఏం మాట్లాడమంటావు? మైండ్ సాయంత్రం కల్పిస్తున్నావా? నో ఛాన్స్. నాన్న, నా స్కూల్ ఎటు? ఈరోజు స్కూల్కి వెళ్ళట్లేదు. స్కెడ్యూల్ చూసా? షూట్స్ ఏమున్నాయి? నీకైతే మ్యాక్సిమం ఉంది. నేను అమ్ముల్ గోవా కవర్ చేస్తున్నాను. మనం గోవా వెళ్తున్నాం. మహిని కూడా తీసుకెళ్తున్నాం. గోవా? మరి రేపు సాటర్డే హాలిడే కదా, మర్చిపోయావా? బట్ యష్నా సర్ప్రైజ్. విరాజ్, నువ్వు చేస్తుంది తప్పు.
తప్ప ఒక యాక్సిడెంట్ జరిగాక తన జీవితం నుంచి మేము బయటకు వచ్చేసాం. ఒక యాక్సిడెంట్ ఆపి తను మళ్ళీ మా జీవితంలోకి వచ్చేసింది. నేను కెఫేలో పరిచయం తను ఈరోజు నా కూతురు కోసం నా ఇంటి ముందు నిలబడింది. అదే తన కూతురు అని తెలిస్తే నిలబడగలదా? దాన్ని తల్లిగా ఊహించుకుంటేనే మహి తట్టుకోలేకపోయి తనే కన్న తల్లని తెలిస్తే తట్టుకోగలదా? వాళ్ళిద్దరు కలుసుకోకుండా ఉండలేకపోతున్నారు. అలానే కలిసి అస్సలు ఉండలేరు. మహి, యష్న, ఇట్స్ దర్ ఫేట్. ఇలా ఎంత దూరం పరిగెడతాం? తెలీదు. యష్న ముంబైలోనే ఉందన్న విషయం నాకు ఒకసారి కూడా చెప్పాలనిపించలేదా? ఇంకో వారంలో తన పెళ్లి. హాయ్ వదినా. ఇంకెలాగో తెలియలేదు. గ్రేట్. ఎంత దూరం అని అడిగారు కదా, వారం రోజుల దూరం. ఆ తర్వాత మా దారిలో ఎప్పటికి కలవు. హలో యష్ణ మహి, ఎక్కడున్నావు? గోవా. గోవా ఏంటి మహి? నైట్ ఎంత వెయిట్ చేశానో, ఎన్ని కాల్స్ చేశానో తెలుసా? తెలియదు. ఎందుకు తెలీదు? నాకు ఫోన్ లేదు కదా యష్ణ. హ్యాపీ బర్త్డే మహి. నీకు గుర్తుందా? అఫ్ కోర్స్, నీ బర్త్డే ఎలా మర్చిపోతాను? కానీ నాన్నకి గుర్తులేదు. సరే సరే, నేను మళ్ళీ చేస్తా. ఆల్ ఓకే? దిస్ హాస్పిటల్ ఈస్ గోన్ బి ద హార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఒకవేళ పెళ్ళై మనం యూఎస్ వెళ్ళిపోతే తమ్ముడు చూసుకుంటాడు. హీల్ బి ద మేనేజింగ్ డైరెక్టర్. అరవింద్, నేను వెళ్ళాలి. ఎనీ ప్రాబ్లం? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కొంచెం అర్జెంట్ వర్క్. షూర్, ఐ కెన్ డ్రాప్ యూ. నో, ఐ హ్యావ్ ద కార్. బాయ్. I think she is going to Goa. I think she will go to Goa. For sure she will go to Goa. I am thinking so. ఫోన్ తీసావా? అబద్ధాలు ఆడుతున్నావా? సరే, నాన్నకు చెప్పకు. Ooh, I was thinking she is her mother. When I saw the trailers and teasers and songs, and I was thinking she is the mother. Shruti Hassan. Shruti Hassan. యష్న, Wow, how pretty she is looking, yaar. నెక్స్ట్ టైం నువ్వు నా బర్త్డే మర్చిపోయావనుకున్నా. Wow. ఎక్కలేలే. ఎక్కి నాన్న. Ah. మహిరా, నాన్న గోట్ స్పెషల్ కేక్ ఫర్ యూ. హాయ్ రాజ్. Who is she? మహి బర్త్డే యష్నకి ఎలా? నువ్వు కదే చెప్పావు. నీ కూతురు నీ ఏటీఎం పిన్తో సహా మొత్తం చెప్పేసింది. అస్సలు అనుమానం రాలేదా? ఎలా వస్తుంది? నీ కథలో నన్ను తమ్ముడిలా మార్చేసావుగా. అక్క కూనూరుకొచ్చిందని తనకు తెలీదు. మా అమ్మ నాన్న విడిపోయారని కూడా తెలీదు. షీ థింక్స్ మై డాడ్ ఈస్ విత్ మీ ఆల్ దీస్ ఇయర్స్ ఇన్ ది యుఎస్. అప్పుడప్పుడు అక్కను కలుస్తాడు. నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టం లేదు. అమ్మలాగే నేను కూడా అక్క నీతో ట్రాజిక్ లైఫ్ గడిపింది అనుకున్నా. What changed? మా అక్క గురించి నాకు బాగా తెలుసు. తను నీతో కూతుర్ని కంది అంటే షీ మస్ట్ హావ్ బీన్ ఇన్ ఎ హ్యాపీ మ్యారేజ్. ప్లీజ్ కొన్ని రోజులైనా లెట్ యష్నా బీ విత్ మహి. రేపు షాపింగ్ అని లంచ్ అని చాలా ప్లాన్ చేసుకున్నారు. Bro, my Rasmika from Russia. It's your hair. Yeah.
Dimitra, you're looking beautiful. One more pose, one more pose. Where's Viraj? Viraj is dealing with the gongal. Okay, one more shot. One for Putin, one for me. No, I won't. You're not Viraj. Where's Viraj? You're also not Deepika Padukone. How insensitive. Excuse me. మర్చిపోయావా నన్ను? Hey, hey, Pomerian. నిన్ను ఎలా మర్చిపోతావు అసలు? మర్చిపోవడం అంటే గుర్తొచ్చింది. మీ అక్క ఎక్కడ? హాయ్ నాన్న. థ్యాంక్ యూ ఫర్ టుడే. మహి బర్త్డే ఎలా మర్చిపోయాను నాకే అర్థం కావట్లేదు. ఐ నెవర్ ఫర్గివ్ మై సెల్ఫ్. విరాజ్, నాకు 6 years బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయ్యింది. మీకైనట్టే. మీరు మర్చిపోయింది ఒక ఈవెంట్ని, నేనైతే చాలా మర్చిపోయాను. బట్ ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. ఎందుకో తెలుసా, నేను మర్చిపోయినా గుర్తు పెట్టుకునే వాళ్ళు నా పక్కనే ఉన్నారు కాబట్టి. అలానే ఈసారి మీరు మర్చిపోయినా నేను గుర్తు పెట్టుకున్నాను కదా. Wow. సో There should be a couple always. ఏంటి అంత తీక్షణంగా చూస్తున్నారు సముద్రాన్ని? ఫైటోప్లాంక్టన్ ఆల్గే చాలా రేర్గా కనపడుతుంది. అంటే సముద్రం మెరుస్తుందా? అంట ఛాన్సే లేదు. ఒకవేళ మెరిస్తే ఫోటో మిస్ అయిపోతాను. కనిపిస్తుందో లేదో తెలియని దానికోసం ఇలా కెమెరా పట్టుకుని కూర్చున్నారు. మీతో జీవితం పంచుకున్న మీ వైఫ్ ఫోటో ఒక్కటి తీయలేదా? మహీకి వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో తెలియాలి కదా. నా దగ్గర ఏం ఫొటోస్ లేవు. మీరు ఫస్ట్ టైం వర్షంలో తన్నిచ్చి పడిపోయే ముందు ఒక ఫోటో తీశారే, అది కూడా లేదా? లేదని చెప్తున్నాను కదా. ఓకే 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 సారీ 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 చూపించడం ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే, కూల్. అట్లీస్ట్ ఎలా ఉంటుందో డిస్క్రైబ్ చేయొచ్చు కదా. ఏంటి ఎలా ఉంటుందో మర్చిపోయారా? కనీసం ఫేస్ కూడా గుర్తులేదా? చిన్న చిన్న కళ్ళు నవ్వితే బుక్కుల పైకి వెళ్ళి ఆ కళ్ళని ఇంకా చిన్న చేసాయి. ఇదిగో ఈ ఇసుక ఛాయ. ఎంత కోపం వచ్చినా సరే ఒక్క సెకండ్లో మనసును కరిగించే చూపు. అప్పుడప్పుడు చేరగట్టుకునేది బ్లాక్ సారీ, చీకటినంతా పోగేసి వంటికి పూసుకున్నట్టు. నల్లటి బొట్టు ఈ అందాన్నంతా బ్యాలెన్స్ చేస్తున్నట్టు. ఓ ముక్కు పుడక తలస్నానం చేసి ఆ జుట్టును అలాగే వదిలేసేది కావాలని అనుకుంటా. చుట్టంతా ఒక సైడ్ పడి ఇట్ కైండ్ ఆఫ్ గెట్స్ వేవి. ఒక్క మాటలు She చెప్పాలంటే is glowing. ఇలా ఉంటుంది. Wow. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా ఎందుకు ఇంత ప్రేమ? దాన్ని డిస్క్రైబ్ చేశాను అంతే. దీని ప్రేమ అంటారా? కాదు, దీన్ని ప్రేమ అంటారు. Is this happened for real? Yeah. చేస్తున్నా యష్ణ, జరిగిందంతా గుర్తొస్తుందా లేక నేనే గుర్తు చేస్తున్నానా? ఇదంతా జరగకపోయి ఉంటే బాగుండని కోరుకున్నావు కదా. జరిగిందని తెలిస్తే నిజం అనుకుంటావా, కాలనుకుంటావా, నేను అల్లిన కథ అనుకుంటావా? నీ దగ్గర ఉంటే అలలా నీ వైపు నన్ను లాగేసుకుంటావా? So guys, जैसे कि मैंने पोस्ट इंटरवल सीन भी देख लिया and what a kiss that was, यार. It is looking like she remember everything, but I know she do not remember. But this movie is really giving us rides. It is about a father and daughter love story also, but at the same time, it is a love, like two persons love story also. Like she left everything behind and just went behind, like Viraj, whatever Viraj said, she was following blindly. She did everything, whatever she was saying. She was saying no for that, but still she did whatever Viraj was saying. And then she met with an accident and she don't remember anything. But mother and daughter love came together and they are like, wow, they are looking beautiful together. Like
like a friend, but mother-daughter friend. Like, see, it is looking like it is their destiny to come together. But let's see what will happen. Only few days left, and after that she will get married. I don't know what will happen. She will get married or not. I'm really hoping that she will not get married and she will remember everything and she will come back. Oh my God. Maybe ऐसा हो जाए भगवान please. But let's see what will happen. I'm enjoying this movie a lot. Post-interval scene is looking so good, so good. If we will compare with full movie, it was looking so good because, like, see, a daughter is definitely far from her mother, a mother is far from a daughter, and then they husband and wife, and this is like the most difficult situation for now is for Viraj. Obviously he can see his wife but he cannot touch her, he cannot tell her that you are my wife, and he can see that she is marrying to someone else but he cannot stop, and how much he was loving her, and still he have to see all that, like. बट आई एम एंजॉइंग द मूवी अ लॉट यार. कैसे देखा होगा आप लोगों ने इस मूवी को थिएटर में? लाइक इट इज़ सच अ इमोशनल मूवी, such a emotional movie. So yeah, that is it for this video. What about you guys? Do you like my reaction? Comment down below if you like this video. Give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.